హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో అయితే మేము ముందుకు మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇవి రెండు ప్లెయిన్ బ్లౌజులు కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కింద ఇచ్చితాగులు అయితే తీసేసుకుందాం. ఫస్ట్ రెండు ఒకేసారి కట్ చేస్తానండి నేను. ఇలా కింద తగులు తీసేసుకొని బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చండి. ఇలా కూడా బ్లౌజ్ బాగానే సెట్ అవుతుంది. చూడండి, కింద పావించి అయితే ఖర్చు వదిలేసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, మనకు నడుము ఎక్కడికి వచ్చింది, టైట్ కుట్టు ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి ఎక్స్ట్రా క్లాత్ 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ ఫిల్ట్ వేస్తాం కదా, దానికోసం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్కి స్ట్రేట్గా పట్టేసుకొని ఇలా ఇక్కడికి వచ్చింది నేను ఇక్కడికి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పైన ఖర్చు పడతాం కదా, దానికోసం. ఇది ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేద్దాం దీనికి. ఇక్కడ వరకు అయితే ఒక లైన్ వేసేసుకొని చెస్ట్ వచ్చేసి ఇది నడుములు ఎంత ఉందో మనకు తెలియాలి కదా. 8 ఇంచులు అంటే 32 ఇంచులు అండి. 32 ఇంచులు అంటే నడుములకి 1 ఇంచ్ కలిపేసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. 9 ఇంచులు చెస్ట్ లూజు. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకున్నాం. బ్లౌజ్ కట్ చేయాలంటే ఐరన్ పడిపోవాల్సిన పని లేదు, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. షోల్డర్ వచ్చేసి 5.5 అండి, సరిపోతుంది ఈ సైజుకి. వచ్చేసి 5.5 షోల్డర్. చంక డౌన్ వచ్చేసి మనకి ఎంత రావాలి, 8 ఇంచులు కదా. నేను 6కి కొద్దిగా తక్కువగా పెట్టేసుకుంటున్నాను ఖర్చుతో కలిపి. చూద్దాం, మ్యాచ్ అవ్వకపోతే మార్చుకుందాం. నాకు తెలిసి మ్యాచ్ అవుతుంది. ఇక్కడ బాక్స్ అయితే వేసేసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంత ఉందో అంత చూసుకొని తర్వాత నేను ఆ మోల్డ్ చూపిస్తాను మీకు. చూడండి, ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటే మనకి ఇక్కడికి వచ్చింది. ఇది ఎంత ఉందో చూసుకోవాలి లూజ్ ఒకసారి. 2 మీద ఒక గీత వచ్చిందండి, ఒక గీతకి ఎక్కువగానే వచ్చింది. 2 మీద 2 గీతలు అనుకోండి. కింద 2.5 పెట్టేస్తాను. 2.5 కొద్దిగా ఎక్కువగానే పెడతాను, కింద డీప్ ఎక్కువగా ఉంది. కింద పైన ఖర్చుతో కలిపి పెట్టేసుకొని 2.5 కొద్దిగా ఎక్స్ట్రాగానే పెట్టేసుకున్నాను. ఇక్కడ దీన్ని ఒక లైన్ అయితే వేసేసుకొని మ్యాచింగ్ కలిపేద్దాం దీన్ని. ఇక్కడ ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు నెక్ పొడవు ఎంత ఉంది, 10.5 ఉంది. ఖర్చు పోతే 10 ఇంచులు ఉంది. అటువంటిప్పుడు మనం ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకుంటే ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా అయిపోతుంది. నెక్ డీప్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ మనం ఖర్చు వదులుకుంటాం కదా, ఇక్కడ కొద్దిగా కింది నుంచి క్రాస్గా ఇలా కలిపేసుకోవాలి. ఇలా దీంట్లో కలిపేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. మనకి ఎంత రావాలి, 8 ఇంచెస్ రావాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ రావాలి. మ్యాచ్ అవుతుందా లేదా అంటే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఇక్కడ ఎంత ఉందనేది చెక్ చేసుకుందాం. చూడండి, కరెక్ట్గా మనకు కుట్టు ఇక్కడ ఉంది. ఇదిగోండి, కుట్టు ఇక్కడ ఉంది, కనిపిస్తుందా మీకు? ఇక్కడ కుట్టు దగ్గర పెట్టేసుకొని ఇక్కడికి చూసుకుంటే మనకు కరెక్ట్గా 8 ఇంచెస్ అనేది కరెక్ట్గా ఉంది. కుట్టు ఇక్కడ చూడండి, 8 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. ఎవరికో ఒకరికి వేస్ట్కి ఆమ్ రౌండ్కి సెట్ అవ్వదండి. ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆమ్ రౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది. హ్యాండ్స్ లావుగా ఉన్న వారికి కూడా, బాడీ మొత్తం సన్నగా ఉండి హ్యాండ్స్ లావుగా ఉన్న వారికి కూడా ఇక్కడ ఎక్కువగా వస్తుంది, ఇక్కడ తక్కువగా వస్తుంది అనమాట. చెస్ట్ తక్కువగా ఉండి చేతులు లావుగా ఉన్న వారికి అలా వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ మ్యాచ్ అయిపోయింది చూడండి మనకి. అంటే దీనికి
ఈ నడుముకి మ్యాచ్ అయ్యే సైజుకి దీనికి ఇక్కడ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుందాం. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో, కనిపిస్తుందా మీకు? కరెక్ట్గా 8 ఇంచెస్కి ఒక్క గీత తక్కువ ఉంది. ఒక్క గీత తక్కువలో మనకి ఏమీ కాదు అసలు. ఒక్క గీత తక్కువలో బ్లౌజ్ ఏం పాడు, కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో టక్స్ కోసం ఇక్కడికి పెట్టొద్దు. ఇక్కడ టైట్ కుట్టుంది కదా, ఇక్కడికి పెట్టొద్దు. మనం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడికి పెట్టాలి. పెట్టేసి ఇలా అనుకొని ఇప్పుడు ఇది నెక్ పెద్దగా ఉంది, దీనికి 4 ఇంచులు వేస్తే సెట్ అవుతుందా? అవ్వదు. దీనికి ఎంత వేయాలంటే చూసుకోవాలి మనం. దీనికి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ తేడా ఉండాలి నెక్కి. దీనికి చూడండి 3 ఇంచెస్ మస్తు అవుతుంది, దీనికి సరిపోతుంది. ఇనఫ్, ఇక్కడికి సరిపోతుంది అనమాట. ఇలా సైజుని బట్టి నెక్ పొడవుని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది అది. ఇప్పుడు నేను కట్ చేస్తాను. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయింది, మనకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ కూడా ఇక్కడ నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం కుట్టిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నదైతే తీసేస్తానండి. ఇలా ఇప్పుడైతే తీసేను. కుట్టేటప్పుడు మనకి ఎంత ఎక్స్ట్రాగా వస్తుందో చూసి తీసేస్తాను. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, బ్లౌజ్ నీట్గా సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ అనేది ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీద్దాం. ఇక్కడ రెండు ఒకే సైజు లేవు చూడండి క్లాత్లు. ఒకటి ఎక్కువగా ఉంది, ఒకటి తక్కువగా ఉంది. ఒకటి 90 ఉంది, ఒకటి 1 మీటర్ ఉందన్నమాట. ఇలా నీట్గా వేసేసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి. కింద హెచ్చు తగ్గులు తీసేసుకున్నాను. అయిపోయింది, హెచ్చు తగ్గులు అయిపోయింది కదా. ఇది వచ్చేసి హెమ్మింగ్కి కాబట్టి నేను ఒక 1 ఇంచ్ ఒకటి 1.5 ఇంచ్ అలా వదిలేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు హెమ్మింగ్కి ఖర్చు కలిపి ఇంత వదిలేసుకుంటున్నాను. బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని మనకు కుట్టి ఇక్కడికి వచ్చింది, కానీ ఎక్స్ట్రాగా కావాలి. మనం కుట్లు వేస్తాం కదా, దానికోసం చంక డౌన్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకున్నాం. పైన 1 ఇంచ్ అంత వదులుకొని 1.5 ఇంచ్ అండి, 1 ఇంచ్ సరిపోదు. 1.5 ఇంచ్ వదులుకొని మనకు చంక టైట్ కుట్టు ఎంత ఉంది? 8 ఇంచులు ఉంది. ఇక్కడికి లూజ్ ఎంత ఉంది చూసుకుందాం. ఆరు మీద 2 గీతలు అలా ఉందండి. ఎక్స్ట్రా క్లాత్ అయితే కొద్దిగా పడుతుంది, ఇంకా వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇలా ఇచ్చేసుకోవాలి. దీంట్లో కలపాలి. ఇది కాదండి లైన్, ఇది నేను గీసేటప్పుడు కొంచెం పక్కకు వెళ్ళింది. ఇప్పుడు కట్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ కరువు తీసేసుకోవాలి. ఇప్పుడే మీ ఇష్టం, ఇప్పుడు తీసుకుంటారా కుట్టేటప్పుడు తీసుకుంటారా అనేది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ తీసేస్తాను. కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వము, మేము కరెక్ట్గా వేస్తాం అనుకుంటే మాత్రం ఇక్కడ తీసేసుకోండి, పని అయిపోతుంది. లేదు మేము కన్ఫ్యూజ్ అయిపోతాం కుట్టేటప్పుడు అనుకుంటే మాత్రం కుట్టేటప్పుడు వేసేటప్పుడు మాత్రం తీసేసుకోండి. హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అంత వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 30 ఇంచ్ కర్వ్ అనేది తీసేయాలి.
ఇలా క్రాస్గా ఇక్కడ స్టార్టింగ్లో సన్నగా రావాలి, మిడిల్లోకి వచ్చేసరికి 30 ఇంచ్ ఉండాలి, ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ సన్నగా రావాలి. ఇలా తీసేసుకొని టక్స్ పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీసేద్దాము. ఇది క్రాస్ పట్ ఏమంటారు, క్రాస్ కటింగేనండి ఇది. అందుకని రెండు ఒకటి తక్కువగా ఉంది కదా క్లాత్, ఇలా సమానంగా వేసేసుకొని కింద వైపున కూడా చూసుకోవాలి మనం సమానంగా ఉందా లేదని చెప్పేసి. ఇలా రెండు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే క్రాస్ కటింగ్కి ఇలానే వేసేస్తానండి. నాకు ఇలానే అలవాటు అయిపోయింది. ఇలా కూడా బాగా ఫుల్ క్రాస్ చాలా బాగా వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అంచులకు దగ్గరగా ఇలా లైన్ వేయాలి, దూరంగా వేయకూడదు. ఆ అంచులను తగిలించుకుంటూ వేయాలి. ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రాగానే వేసేస్తున్నాను సైడ్ వైపున. ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు, మనం తీసేద్దాము. ఇక్కడ వచ్చేసి మీ క్లోత్ తీసుకోవాలి కదా, ఈ విధంగా ఇలా ఎల్ షేప్ వేసేయండి. వేసేసి దీని లోపల 1/2 ఇంచ్ లోత్ అనేది తీసేసుకోండి. ఇలా అయిపోయింది, మన క్లోత్ తీయడం అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు, ఫ్రంట్ నెక్ పొడవు ఎంతుందో అది చూసేసుకుందాం. ఇక్కడ పైన ఖర్చు కలుపుకున్నాను, కింద ఖర్చు కలుపుకోలేదండి. నాకు 12 వచ్చింది. నేను 12.5 పెడుతున్నాను, ఎందుకంటే కింద ఖర్చు కూడా కింద కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ ఈ ఖర్చు చూసుకోలేదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఈ క్రాస్ తిరిగే వరకే చూసుకోండి. ఇక్కడ ఖర్చు లేకుండా 6.5 ఉంది. నేను ఇంకొక లైన్ కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఖర్చు కూడా చూసుకోవాలి కదా. ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది. అయితే బొట్టెట్లలో ఏం చేస్తారంటే, ఈ గ్యాప్ ఉంటుంది కదా, కుట్టేటప్పుడు కట్ చేసిన తర్వాత ఇలా పెట్టుకొని చూస్తారండి. ఇలా ఇప్పుడు ఇక్కడ నెక్ కదా, ఇలా ప్రతిదీ పైనుంచి కింది వరకు ఇలా పెట్టేసుకుంటారు. ఇక్కడ ఒకటి కుట్టు వస్తుంది, మనకి ఇక్కడ కుట్టు వస్తుంది. ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటారు. మళ్ళీ కిందికి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకొని ఇలా మార్కర్ వీల్తో గీసేసుకుంటారు. ఇంకా దీన్ని గీసేస్తారు, కుట్టే వాళ్ళు దానిపైన కుడతారు. అందుకే ఎటువంటి రిమార్క్ లేకుండా వాళ్ళ బ్లౌజులనే సెట్ అవుతాయి. మనం ఇలాంటివి చూసుకోకుండా కుడతాం కాబట్టి మనకు కొంచెం అటు ఇటు అవుతుంటాయి అన్నమాట. కానీ చూసుకోకపోయినా మనం ఖర్చు మందమే వదులుకుంటాం, కానీ కరెక్ట్గానే వస్తుంది. కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళ సైజ్ బ్లౌజ్ ప్రకారం రావాలంటే దీన్ని తీసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పైన ఇప్పుడు స్టార్టింగ్ ఉంది, ఇలా పెట్టేసుకోండి. కుట్టు ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది కదా, అలా మార్కింగ్ వేసి మార్కర్ వీల్తో గీకి పెట్టుకున్నారనుకో కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. కొత్త వారి కోసం చెప్తున్నానండి నేను, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఉక్స్ పట్టి టేప్తోనే చూసుకుంటాను. టేప్ లేకుండా కూడా ఒక వీడియో పెట్టాను చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మనకు ఎంత వచ్చింది, 4 వచ్చింది. కుట్టిన తర్వాత 4 ఉంది. ఇక్కడ వచ్చేసి నేను 5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ షేప్ అసలు లేదు చూడండి. ఈ బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ షేప్ అనేది లేదు, కొద్దిగా ఉందన్నమాట ఇక్కడ అంతే. ఇంకా నేను కొంచెం డౌన్ చేసి తీసేస్తాను, ఇంకా షేప్ లేకపోతే బాగుండదు కదా. అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ కొద్దిగా పైకి కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది సైజ్ బ్లౌజ్ ప్రకారమే రావాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి కరెక్ట్గా సరిపోతుంది నాకు. లేదు మేము మారుస్తాము, వాళ్ళ కటింగ్ ఎలా ఉందో అనుకుంటే మాత్రం ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు, సెట్ అయిపోతుంది.
చెప్పాలి కదా, మర్చిపోయాను. డాట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ దీనికి వచ్చేసి 2.5కి ఒక డాటు. ఇలా సైజ్ డాట్ ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి. బాగానే ఉంది, ఎక్కువగానే ఉంది. 2.5 అలా పెట్టేసుకుంటున్నానండి, ఎందుకంటే వీళ్ళకి షేప్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. పొడవు వచ్చేసి 2.5 పెడుతున్నాను. ఇది మెయిన్ డాటు. దీనికి మధ్యలో అంటే కొంచెం మనం పైకి సైడ్ వదిలేసుకున్నా ఏమీ కాదు. ఇక్కడ కూడా ఒక డాటు. ఈ డాటుని బేస్ చేసుకొని ఈ డాటు కరెక్ట్గా రావాలి మీకు అని అనుకుంటే టైట్ కుట్టు వస్తుంది కదా ఇక్కడ మనకి. ఈ టైట్ కుట్టు 8 ఇంచులకు టైట్ కుట్టు వస్తుంది కదా, దానికి ఒక 1 ఇంచు ఇలా ఉండాలి. అంటే నేను ఇక్కడ మీకు రఫ్గా చూస్తున్నాను, కానీ ఇక్కడికి 8 ఇంచులకు ఎక్కడికుందో చూసుకొని ఇక్కడికి 1 ఇంచు వదిలేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ పైకి ఇక్కడ మాత్రం దీన్ని బేస్ చేసుకొని వస్తుంది. చూడండి, కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇది క్లాత్ పడిపోయింది. ఇలా మొత్తం ఎలా అయితే డ్రాయింగ్ వేసుకున్నామో అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం అయిపోయింది. మనకు ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ మొత్తం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఒకసారి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఒకసారి తేడా వస్తుంది అనమాట. కటింగ్లో చూసేసుకుందాం ఒక్కసారి. కుట్టేటప్పుడైనా ఎక్స్ట్రాగా ఉంటే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే అప్పుడు పని ఉండదు అనమాట. కొద్దిగా ఉందండి, నేను తీసేస్తాను. కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది ఇక్కడ, తీసేస్తున్నాను. క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి తీస్తారా, డైరెక్ట్గా తీస్తారా మీ ఇష్టం. కొత్త వాళ్ళు అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మీకు సైడ్ వైపున ఎంత పడుతుంది, ఇక్కడ సైడ్ ఎంత పడుతుంది అనేది టేప్తో చెక్ చేసుకొని ఇక్కడ ఖర్చు లేకుండా 3 ఇంచెస్, మిడిల్లో వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు లేకుండా, సైడ్కి వచ్చేసి 2.5, అంటే 3.5, 2.5, 3 సరిపోతుంది. అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రాగా అంటే ఖర్చు కోసం, కుట్లకు కావాలి కదా, దానికోసం. ఇక్కడ ఒకటి తీస్తాను, అక్కడ ఒకటి తీస్తాను. ఇంకా 3 అయితే రావండి, దీంట్లో డబలే వస్తాయి. క్రాస్ బెల్ట్ పొడవు ఎంత పెట్టుకోవాలంటే మీరు సైజు కట్ చేసేటప్పుడు నడుములు చెక్ చేసుకుంటారు కదా. ఎంత వచ్చింది మనకి? 32 ఇంచులు వచ్చింది. మెయిన్గా వచ్చేసి 32 ఇంచుల 8 ఇంచులు వచ్చింది. టైట్ కుట్ 8 అంటే మనం ఒక 10 ఇంచులకు తీసుకుందాం, సరిపోతుంది. చూడండి, ఇక్కడ 3 ఇంచెస్, మిడిల్లో వచ్చేసి 2.5, ఇక్కడ వచ్చేసి 3.5 సరిపోతుంది. కానీ ఇది కరెక్ట్ కొలత అయితే నేనేం తీసుకోనండి, కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకుంటాను. ఎందుకంటే నేను కుట్టేటప్పుడు లోడింగ్ వేస్తాను కాబట్టి నేను వేసే పద్ధతిలో ఎంత ఎక్స్ట్రాగా ఉన్నా కూడా నాకు వెళ్ళిపోతుంది, లోపలికి మందంగా వస్తుంది అన్నమాట. అయిపోయింది. 2 వచ్చేసాయి కదా, ఇంకా 2 తీద్దాం. ఇక్కడ క్లాత్ అసలు సరిపోవట్లేదు. ఇక్కడ తీసేసుకుందాం, సరిపోతుంది. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది కొంతమందికి రికమెండేషన్ అవుతుందన్నమాట. లైక్ అయితే చేస్తారనుకుంటున్నాను. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.